నమస్కారం హైదరాబాద్. నా పేరు సురేంద్రన్. నేను బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. 2012లో కొన్ని ఫ్రెండ్స్తో నేను వి ద వాలంటీర్స్ అని ఒక వాలంటీర్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాము. వి ద వాలంటీర్స్ ఒక వాలంటీర్ గ్రూప్. సాటర్డే సండేస్లో మేము వాలంటీర్ చేస్తాము. సొసైటీలో ఎక్కడెక్కడ నీడ్స్ ఉందో అక్కడ వెళ్ళి వాలంటీర్ చేస్తాము. కరెంట్లీ మా మెయిన్ ఫోకస్ వృద్ధులకి ఓల్డ్ ఏజ్ హోమ్లో, తర్వాత అనిమల్స్ కి రెస్క్యూ షెల్టర్స్ లో మా సర్వీస్ చేస్తున్నాము. ఇది సాటర్డే సండేస్ లో మేము చేస్తాము. ఇక్కడ అందరూ వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ కి ఏమి శాలరీ లేకపోతే మేము డబ్బు ఇవ్వము, లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వము. అందరూ ఇక్కడ వాళ్ళ ప్యాషన్ తో వస్తున్నారు, వాళ్ళు వాలంటీర్ చేస్తారు. 2016లో బెంగళూరులో ఒక పెద్ద ఈవెంట్ చేశాము. అది పెద్దల జాతర అని, అవర్ హిరియర్ జాత్రే. అక్కడ 400 వృద్ధులు వేరే వేరే ఓల్డ్ ఏజ్ హోమ్స్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఆటలు పాటలు, ఫన్ గేమ్స్, కాంపిటీషన్స్ అన్ని చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్, మెడల్స్, ట్రోఫీస్ అన్ని ఇచ్చాము. అక్కడ వాళ్ళ ఆనందం చూసి అందరు వాలంటీర్స్ కు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంది. అది 2016 నుంచి కంటిన్యూ చేసి 2024లో హైదరాబాద్ లో పెద్దల జాతర చేశాము. అక్కడ 300 వృద్ధులు వచ్చారు వేరే వేరే ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి. ఈ సర్వీస్ మేము వాలంటీర్స్ గా చేసేది ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ విశాఖపట్నంలో స్టార్ట్ చేసాము. ఆడియన్స్ కి మా ఒక్క రిక్వెస్ట్, 2 hours మీ టైం వీకెండ్ లో ఒకసారి వాలంటీరింగ్ ట్రై చేయండి. Suvarna, retired software engineer, volunteer from VTVO team. VTVO 2012లో బెంగళూరులో స్టార్ట్ అయింది. దీన్ని 2023లో హైదరాబాద్కి ఎక్స్పాండ్ చేసాం. ఆల్మోస్ట్ 1 year మేము ఎల్డర్స్ అడ్డా అని చెప్పి హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్కి విజిట్ చేస్తూ అక్కడున్న ఎల్డర్స్తో టైం స్పెండ్ చేస్తూ వచ్చాం. 2024 నవంబర్లో పెద్దల జాతర అని చెప్పి ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం. హైదరాబాద్లోనే ఫస్ట్ టైం అది జరగడం. అక్కడ ఆల్మోస్ట్ 20 ఓల్డ్ ఏజ్ హోమ్స్ని మేము ఇన్వైట్ చేస్తే 300+ ఎల్డర్స్ అక్కడికి వచ్చారు. ఆ పెద్దల జాతరలో వాళ్ళందరికీ ఒక జాతర, ఒక గుర్తుండిపోయే మెమరబుల్ డేగా చేయాలని చెప్పి మేము వాళ్ళకి చాలా గేమ్స్ ఆర్గనైజ్ చేసాం. గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చాము. వాళ్ళతోటి మేము కలిసి ఆడాము, పాడాము. వాళ్ళు స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. కాంపిటీషన్స్ వాళ్ళకి ఆర్గనైజ్ చేసాము. వాళ్ళకి ఇవంతా అయిపోయినందుకు విన్నర్స్కి మెడల్స్, ట్రోఫీస్, సర్టిఫికేట్స్ ఇలా వాళ్ళకి అన్నీ ఇచ్చి ఒక కంప్లీట్ ఈవెంట్ లాగా చేసాము. ఇలా చేసినందుకు వాళ్ళందరూ మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, 60+ ఉన్న మేము 16 years వాళ్ళలాగా బాగా ఎంజాయ్ చేసాము. ఇది మా జీవితంలో గుర్తుండే రోజు మాకు డెఫినెట్గాని చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇలా అయిన తర్వాత మేము నెక్స్ట్ వేరే వేరే ఇనిషియేటివ్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి VPAUSE అని చెప్పి స్ట్రీట్ యానిమల్స్ని రెస్క్యూ చేసి వాటికి ఫుడ్, షెల్టర్ ఇస్తున్న హోమ్స్కి విజిట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇది VPAUSE ఇనిషియేటివ్ కింద. నెక్స్ట్ చిల్డ్రన్ కోసము వి రీడ్, వి స్పోర్ట్ అనే ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఆర్ఫన్ హోమ్స్లో ఉన్న కిడ్స్ తోటి మేము వెళ్ళి వాళ్ళతో కూర్చొని స్టోరీ బుక్స్ అవి చదువుతాం. వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ అనేది అలవాటు చేయాలని ఈ కాజ్ స్టార్ట్ చేశాం. నెక్స్ట్ వి స్పోర్ట్, ఎవరైతే బాగా ఆటలో రాణిస్తారో వాళ్ళతో కలిసి మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ అంతా ఆడాం. ఇలా డిఫరెంట్ కాజెస్ తోటి మేము ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి మా వంతు టైం వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ హెల్ప్ చేస్తున్నాం. మా మోటివ్ వచ్చేసి వి గివ్ అవర్ టైమ్, వి కీప్ స్ప్రెడ్డింగ్ స్మైల్స్. థ్యాంక్ యూ. నా పేరు వంశీ. నా పేరు రాజేష్ అండి. నేను హైదరాబాద్లో VTVOలో ఏవైతే మనము రీల్స్ అవన్నీ ఉంటాయి కదండి, సో నేను అవి సోషల్ మీడియా చూసుకుంటూ ఉంటాను. వాలంటీరింగ్. సో VTVO అంటే దాని మెయిన్ డెఫినేషన్ వి ద వాలంటీర్ అని ఉంటుంది. సో సీ ద నీడ్, టేక్ ద లీడ్ అని ఉంటుంది. మా మెయిన్ మోటో అదే. సో ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ సర్వీస్ కావాలి. ఎందుకంటే చాలా సర్వీస్ లేక మనం చూస్తూ ఉంటాం సొసైటీలో. సో అలా ఒక ముందుకు వచ్చి ఆ సర్వీస్ చేస్తూ ఉంటాం మేము. ఏదో ఒక పని కోసం, లేకపోతే ఏదో మనీ కోసమో, మనీ ఇచ్చో మనీ తీసుకోనో ఏదో ఒకటి ఆశించి సర్వీసింగ్ అనేది ఎక్కువ అయిపోయింది ఈ మధ్యన. సో
వీటిఓ మెయిన్ పద్ధతి ఏంటి, ఎవరైతే సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నారో ప్రపంచంలో అయితే మాకు ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు సెల్ఫ్లెస్ సర్వీస్ స్ప్రెడ్ చేయాలి. ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. సర్వీస్ చేస్తా అన్న వాళ్ళకి, సర్వీస్ కావాలనే వాళ్ళకి సెల్ఫ్లెస్గా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. దీనికోసం మనం ఒక విజన్, ఒక మిషన్ పెట్టుకున్నాం. 1 by 1 కాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కాజ్ వచ్చేసి ఎల్డర్స్ అడ్డా. సో ఎల్డర్స్ అడ్డా అంటే ఏం లేదండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, సో నేను ముందు చెప్పినట్టు లైక్ మనీ, ఫుడ్ అదంతా ఎవరైనా ఇవ్వగలరు. వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో కూర్చొని వాళ్ళ మెమొరీస్ వినడం కానీ, అది చాలా తక్కువ మనం చూస్తూ ఉంటాం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో. అండ్ మేమేంటంటే ఒక ఓన్లీ కూర్చొని వాళ్ళతో ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. సో సడన్ గా వాళ్ళు వాళ్ళ పాస్ట్ కానీ లేకోకుండా వాళ్ళు ఎందుకు రావడం జరిగింది, సో అలా చెప్పి బాధపడుతూ ఉంటారు. సో మేము అలాంటివి ఏమి వాళ్ళ నుంచి అలాంటివి వినకుండా వాళ్ళు మర్చిపోయేలాగా, మేము వినకుండా అది కాదు మెయిన్ రీజన్, వాళ్ళు మర్చిపోయేలా, మేము ఉన్న ఆ టైం వాళ్ళు మర్చిపోయేలాగా. సో గేమ్స్ కానీ, యాక్టివిటీస్, వాళ్ళతో కలరింగ్ కానీ, లేకోకుంటే మనం చిన్నప్పుడు ఆడుతూ ఉంటాం కదండి, సో చిన్న చిన్న రింగ్స్ వేయడం కానీ అలాంటివి. సో అలా వాళ్ళతో వైకుంఠపాలి, వాళ్ళకి నచ్చిన గేమ్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ ఆడుతూ ఉంటారు. సో అలాంటి గేమ్స్. ఇంకా చాలా మందికి గోరింటాకు, చాలా మందికి ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్, సో అవన్నీ. సో వాళ్ళకి అలాంటివన్నీ చేస్తూ ఉంటాం మేము, వెళ్ళి మెహందీ పెట్టడము, నెయిల్ పాలిష్. సో అవన్నీ మేము ఎక్కువ ఎంజాయ్ చేయడం కానీ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు. ఒక చిన్న పిల్లల్లాగా అయిపోతారు వాళ్ళు, అవన్నీ ఫీలింగ్ కానీ అదంతా రీక్రియేషనల్ థెరపీ లాగా. యా వాళ్ళందరికీ. ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటంటే మనిషికి లిమిటెడ్ గా దేవుడు ఇచ్చింది టైం ఒక్కటే. దానికన్నా మించినది ఏదీ లేదు. ఎవరికైనా లవ్ స్ప్రెడ్ చేయాలన్నా, మన రిలేషన్స్ గట్టిగా అవ్వాలన్నా, ఎవరికైనా ఏదైనా కేర్ చేయాలన్నా, ద మెయిన్ టైం. మా కాజెస్ మీరు ఎన్ని చూసారో, విల్ మెయిన్లీ స్పెండ్ టైం ఈజ్ ఎ వండర్ వీ కెన్ గివ్. అది ఒక్కసారి ఇచ్చామనంటే లైఫ్లో ఒక్కసారే వస్తుంది. మనీ అంటే ఈరోజు పోయినా రేపు సంపాదించుకుంటాం, ఫుడ్ ఈరోజు కాకపోతే ఇంకోళ్ళు ఇస్తారు, ఏదైనా చేయాలంటే వేరొకరు చేస్తారు. బట్ నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన లిమిటెడ్ టైంలో నువ్వు ఆ 2 నిమిషాలు, ఆ 2 గంటలు వాళ్ళ కోసం స్పెండ్ చేస్తున్నావు చూసావా, దట్ ఈస్ అ మోర్ వాల్యూ దెన్ దానికన్నా మించిన గిఫ్ట్ ఏదీ లేదు. అది మేము నమ్మేది అదే. ద టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్, అది వాల్యుబుల్ గిఫ్ట్. దానికన్నా మించినది ప్రపంచంలో లేనే లేదు. బ్రీడ్ డాగ్స్ తీసుకోండి, దానికి ఏదైనా డిసీజ్ వచ్చింది, క్యూర్ కాలని క్యాన్సర్ సంథింగ్, ఏదో సంథింగ్ వచ్చింది దానికి. చాలా మంది ఎలా ఉన్నారంటే బయట తీసుకొచ్చి బయట వదిలేస్తున్నారు, సైలెంట్గా ఒక మూల తీసుకొచ్చి డాగ్ని వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది రోడ్డు మీద అన్ని వాళ్ళు దాన్ని అడాప్ట్ అయిపోయింది. ఒకళ్ళు ఫుడ్ తెస్తే తినడం, దానికి అడాప్ట్, దాన్ని అలా నేర్పించేసి దాన్ని వచ్చి రోడ్డు మీద వదిలేస్తారు. దానికి ఎలా ఉంటుంది, దానికి ఎలా ఫుడ్ తెచ్చుకోవాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా పక్క డాగ్స్ ఎలా ఫేస్ చేయాలో తెలియదు. ఎందుకంటే మనం వేరొక ఏరియాలో వెళ్తేనే వాళ్ళు ఇలా చూస్తారు అందరూ. డాగ్స్ అంటే మనం నార్మల్ వేరే డాగ్ వచ్చినా కలిసేస్తాయి, అవి కొట్లాడేసుకుంటాయి. సో అలాంటిది ఒక నార్మల్ ఎన్వైరన్మెంట్లో కూల్గా పెరిగే దాన్ని తీసుకెళ్ళి ఒక మన ఏమంటారు అది పాంపరింగ్ బేబీని తీసుకెళ్ళి అందరి మధ్యన పబ్లిక్ లో వదిలేసి దాన్ని వదులుతారా? దాన్ని కొన్ని డాగ్స్ అయితే ఇట్లా లాగేసి, స్ట్రీట్ డాగ్స్ లాగేసి వాటి కళ్ళు పోయి, చాలా వరస్ట్ కండిషన్స్ కూడా చూసాం. లైక్ వాటికి లెగ్స్ లేకుండా, 2 legs లేకుండా కదా. మనం లాస్ట్ టైం మేము ఇన్స్పైర్ అయ్యాం షెల్టర్ హోమ్ లో. లైక్ మనం ఎక్కడికి వెళ్ళాం, బౌరంపేట్ షెల్టర్ హోమ్, అది బౌరంపేట్ షెల్టర్ హోమ్ కి వెళ్ళేటప్పుడు వి ఇన్స్పైర్డ్. ఆ డాగ్స్ ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకంటే తనకి ఒక కన్ను పనిచేయదు, ఒక కాలు లేదు, ఒక డాగ్ కి, ఒక్కొక్క డాగ్ కి 2 కాళ్ళు లేవు. షీస్ లైక్ ఇలా ముందు 2 కాళ్ళతో ఇలా అనుకుని ముందుకెళ్తుంది. బట్ స్టిల్ షీస్ ట్రయింగ్. తన లైఫ్ ని తను లీడ్ చేయడానికి తను కష్టపడుతుంది. మేము ఇలా వస్తే తను పరిగెట్టుకుంటే అక్కడికి ఇలా లాక్కొని వచ్చేస్తుంది. ఇంకా బ్లైండ్ డాగ్, తనకి ఏం కనబడదు. ఎవరు వచ్చినా జస్ట్ స్మెల్ చేసి ఎవరు వస్తున్నారో కనబడుతుంది. ఇప్పుడు నేను 5 నిమిషాలు దాని దగ్గర ఉన్నాను, ఇంకోళ్ళు వస్తున్నా వెంటనే దగ్గరికి ఇలా స్మెల్ చూసుకొని వచ్చేస్తుంది. తను కష్టపడుతుంది. అంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా తను ఒక మూగజీవి, తనంత లైన్లో ఎంత కష్టాలు ఫేస్ చేసినా, లైక్ ఒక డాగ్ ఇలా ఇక్కడికి ఇలా కట్ అయిపోయింది. చాలా వరస్ట్ కండిషన్స్ అవి లైఫ్ కోసం పోరాడుతున్నాయి. ఈవెన్ మా వాలంటీర్స్ వచ్చేసి ఏం చెప్పుకోలేని చిన్న చిన్న మూగ జీవాలే అంత కష్టపడి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నాయి. వి ఇన్స్పైర్డ్. మనం ఎందుకు లీడ్ చేయలేం, కష్టాలు వచ్చి మనం ఎందుకు డౌన్ అయిపోతామని చాలా మంది వాలంటీర్స్ ఫీడ్బ్యాక్ రౌండ్ లో మాకు చెప్పింది. ఇది అందరం మేము షేర్ చేసుకుంది. ఇట్స్ లైక్ ఇన్స్పిరేషన్. అందరు అంటారు కదా, మనం చూసి ఆ పెద్ద వ్యక్తితో ఇన్స్పిరేషన్ వచ్చింది, ఈ పెద్ద వ్యక్తితో ఇన్స్పిరేషన్ వచ్చింది, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాం, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యామని. ఆ డాగ్స్ ని, ఆ క్యాట్స్ ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. ఇంకొకటి వీఆర్ రెడీ. సో వీఆర్ రెడీ ఏంటంటే మనం బయట చాలా చూస్తూ ఉంటాం,
ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బ్లడ్ దొరకకపోవడము, సో అదంతా చాలా డిఫికల్ట్ అవుతూ ఉంటది, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. సో మేము అలాంటి ఒక సిచ్యువేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఎందుకు ఇలా ట్రై చేయకూడదు, మనం ఎందుకు ఇలా ఇమ్మీడియట్ గా వాలంటీర్స్ వెళ్ళి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా మనము కాంటాక్ట్ షేర్ చేయడము అదంతా వేరు. ఎందుకంటే ఇప్పుడు నేనే చూస్తూ ఉంటాను, చాలా నాకు స్టేటస్ వస్తూ ఉంటాయి డైలీ, ఏదో ఒకటి బ్లడ్ కావాలి అది ఇది అని, కానీ ఎంత జెన్యూన్ ఉంటుందని మనకు తెలియదు. సో మెయిన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది జెన్యూన్. మనకి ఒక వాలంటీర్ అప్రోచ్ అవుతున్నారు అంటే ఒకసారి దాని బ్యాక్ సైడ్ ఎంత ఉంది, అది రియలా కాదా ఫేకా ఏంటి అని ఒక జెన్యూనిటీ అంతా చూసుకొని అప్పుడు అప్రూవ్ చేశాకే మేము ఒక గ్రూప్ లో ఉంటుంది, మాకు గ్రూప్ ఉంటుంది, సో అందులో పోస్ట్ చేస్తాం. సో ఎవరైనా సరే ఇమీడియట్ గా వెళ్ళి ఇస్తూ ఉన్నారు చాలా మంది వాలంటీర్స్. అండ్ రీసెంట్ గా థాలసేమియా కిడ్స్ ఉన్నారు కదండి, సో వాళ్ళకి ఎవ్రీ 15 days కి వాళ్ళకి బ్లడ్ ఇస్తూ ఉండాలి. సో మా వాలంటీర్స్ అందరు కలిసి వెళ్ళి అక్కడికి వాళ్ళతో టైం స్పెండ్ చేసి పిల్లలకి వెళ్ళి బ్లడ్ ఇవ్వడమే చాలా పెద్దది. ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, బ్లడ్ ఇవ్వడం నార్మల్ గా ఇస్తూ ఉంటారు, కానీ టైం స్పెండ్ చేయడం అది చాలా ఇంపార్టెంట్. సో మేము ఎక్కువ మా వీటీవీ వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది టైం. సో ఇది మనకి స్టార్ట్ అయింది బెంగళూరులో, ఐ థింక్ 12 years బ్యాక్, అరౌండ్ 2012లో స్టార్ట్ అయింది. నార్మల్ ఇప్పుడు మనం చూస్తున్నాం, నార్మల్ ఇక్కడికి వెళ్ళడం, ఒక 10 మంది ఒక 5 మంది కలుసుకొని, ఫ్రెండ్స్ కలుసుకొని ఏదో అక్కడికి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయాలి, ఎవరికైనా ఏదైనా చేయాలి, ఖాళీ టైంలో చేయాలి అనే ఐడియా నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న 3-4 cities లో ఉన్న VTV2. దీనికి ఫౌండర్స్ వచ్చేసి సురేన్ అండ్ దీక్షిత. సో వాళ్ళు స్టార్ట్ చేశారు, లైక్ ఒక సెల్ఫ్ ఇంట్రెస్టెడ్గా చేసిన ఈవెంట్, ఒక చిన్న వర్క్ వచ్చేసి ఈ రోజు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లా ఇంతమంది దగ్గర 2000 మంది వాలంటీర్స్ బేస్ తయారైందంటే ఆల్ సెల్ఫ్లెస్, ఏది ఆశించకుండా చేసే వాలంటీర్స్, 2000 మంది ఏమీ ఆశించకుండా చేసే వాలంటీర్స్ టు ద 4 cities. ఎక్స్పాన్షన్ ఏంటంటే దే ఆర్ ద మెయిన్ రీజన్. సో 12 years బ్యాక్ స్టార్ట్ అయింది బెంగళూరులో, ఫ్రమ్ ద స్మాల్ చిన్న, అంటే ఒక సండేనో ఎప్పుడో వెళ్ళి పిల్లలకి కంప్యూటర్ నేర్పించాలి అనే ఐడియా నుంచి ఇంతమందికి సర్వీస్ చేయాలి, ఒక సర్వీస్ చైన్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి, ఏం ఆశించని సర్వీస్ సిస్టమ్, ఒకటి సర్వీస్ బేస్ మనకి రావాలి, ఒక స్టేజ్ రావాలి. సో ఎవ్రీవన్ మనకి చెయ్యాలి అనిపిస్తే ఆ స్టేజ్ క్రియేట్ చేసింది దే ఆర్ ద గైస్. వాళ్ళ వెనక సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సో అక్కడ నుంచి లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను వచ్చాను అని అంటే వాలంటీర్గా, ఇది నా ఆర్గనైజేషన్, ఐ ఫీల్ ఐఎమ్ లైక్ ఎ లీడ్, నేనే ఫౌండర్లా ఫీల్ అవుతాను, ఇక్కడ నేనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించాను, నేనే లీడ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ అందరికీ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్ ఒక లీడ్ అడాప్ట్ చేసేసుకున్నారు. మన అనే ఫీలింగ్, నాది నాది, సర్వీసింగ్ చేసే ఇన్స్టిట్యూషన్ నాది, వీళ్ళందరూ మన వాళ్ళు, ఇది ఒక ఫ్యామిలీ అయిపోయింది. ఎందుకంటే బికాస్ ద బాండింగ్ ఇస్ లైక్ దట్, ఎవరు బాసినెస్ ఉండరు, అందరు ఈక్వల్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ మేము 8 months అయినా 2 years అయినా, ఫస్ట్ నుంచి ఉన్న లాస్ట్ రోజు 1 hour ముందు వచ్చినా, వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ ద VTO వాలంటీర్స్. మేమందరం కలిసి చెప్పుకునేది ఒకటే, బీ ద వాలంటీర్స్, ఐఎమ్ ద వాలంటీర్ రిప్రజెంటింగ్ ద VTV. ఇది ఒకటే మాట చెప్తాం, ఇదే చెప్తాం మేము ఎక్కడికి వెళ్ళి. అండ్ ఇంకోటి, ఇదేంటి ఆర్గనైజేషన్, అలా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, NGO అలాంటిది ఏం కాదండి, జస్ట్ ప్యూర్ వాలంటీర్ మూవ్మెంట్స్ అంతే. బ్యాంక్ అకౌంట్స్ ఆల్సో, మాకు ఒక బ్యాంక్ అకౌంట్ లేదు, ఒక ఫండ్ రైజింగ్ చెయ్యం. మేము ఏదైనా ఈవెంట్ మేము చేయాలి అనుకున్నామంటే ఆ ఈవెంట్ తగ్గట్టుగా మా వాలంటీర్స్ ఉన్నారో, ఎవరు స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పేస్తాం, లైక్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ అండి, ఇఫ్ యూ కెన్ స్పాన్సర్ అస్, లైక్ స్పాన్సర్ దిస్ ఐటమ్స్, మాకు ఇవి కావాలి, మీరు స్పాన్సర్ చేయగలరా, మీరు కలిసి స్పాన్సర్ చేయగలరా అని చెప్పి మనం చెప్పేస్తాం. మేము అది కూడా ఎలా, వాలంటీర్స్ సెల్ఫ్ గా డైరెక్ట్ గా వాళ్ళే షేర్ చేసేసుకుంటారు, స్పాన్సర్ ఎతికేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, వైజాగ్ ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు మేము చాలా భయపడ్డాం, ఏంటి డ్రిల్స్ అవుతున్నాయి, ఏంటి సంగతి, ఈవెంట్ చేయాలనుకుంటున్నాం, వెళ్ళాలనుకుంటున్నాం, మాకు ఏం అర్థం కావట్లేదు, టెర్రరిస్ట్ అటాక్లు ఏంటి, హై అలర్ట్ ఏరియాస్ ఏంటి, జోన్ ఏరియాస్ ఏంటి, వైజాగ్ కూడా సెకండ్ రెడ్ జోన్ గా ఉంది. సో మేము భయపడిపోయాం. మేము అందరం కూర్చొని అనుకునేమాట, ఎస్ మనం మంచి చేయాలనుకున్నాం, మాటిచ్చాం, అవతల వాళ్ళకి మాటిచ్చాం, మేము వస్తాము మీతో ఉంటాం అని చెప్పేసి ఆ మాట తప్పకూడదు. మనం మంచి చేయాలనుకున్నాం, మంచి చేస్తే అంతా మంచి అవుతుంది అని చెప్పి అలా ముందుకు అడిగేసుకుంటూ సూపర్ హిట్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా ఒక్క ఇంత డిఫికల్టీ ఫేస్ చేయలేదు. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ టైం చేసాం మేము ఇప్పుడు వైజాగ్ లో, వాళ్ళకి వెళ్ళింది మేము, వాళ్ళకి వీటిలో ఫస్ట్ టైం వాళ్ళు చూడడము, వినడము అంతా కొత్తగా, అది వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు ఎప్పుడు వస్తారు మీరు, అది మాకు కూడా కొత్తనే. అది
మేము జాయిన్ అయ్యి జస్ట్ మాతో వచ్చిన వాళ్ళు ఎంతమంది, మన 2 days బ్యాక్, 3 days బ్యాక్, 1 month బ్యాక్ జాయిన్ అయ్యే వాలంటీర్ కూడా ఇక్కడ నుంచి దే ట్రావెల్డ్ వైజాగ్. వీటీఓ మాకు అంటే ఆల్రెడీ చెప్పాను కదా, వీటీఓకి బ్యాంక్ అకౌంట్స్ లేవు, వీటీఓకి ఆర్గనైజేషన్ కాదు అని చెప్పేసి అందరూ వాలంటీర్స్. ఇప్పుడు నా స్పాన్సర్ అమౌంట్ నేనే పెట్టుకుంటాను. అలా వాళ్ళ అమౌంట్ వాళ్ళు ఇక్కడ నుంచి పెట్టుకొని, లైక్ లాస్ట్ మినిట్ వరకు మాకు ట్రైన్ బుక్ అవ్వలేదు, మంచి 2000 ఇక్కడ నుంచి అక్కడ పెట్టుకొని, అక్కడ నుంచి బస్ ట్రైన్ టికెట్, ఒక ట్రావెలింగ్, స్పోర్ట్స్ అంతా వాలంటీరే పెట్టుకున్నాడు. జస్ట్ ఒక 2 గంటలు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళకి హ్యాపీనెస్, వాళ్ళ ఫేస్ మీద హ్యాపీనెస్ చేయడానికి. అదే వీటీఓని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈ ప్యూర్ లవ్ అయితే ఉందో అదే ఇక్కడ వరకు వీటీఓని తీసుకొచ్చింది. ఇంకా గ్రో చేస్తూనే ఉంటుంది వీటీఓని. అండ్ వి స్పోర్ట్ ఏంటంటే లైక్ చదివే ఇంపార్టెంట్ కాదు, స్పోర్ట్స్ కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. కిడ్స్ కి మన వరకు, మన ఇంట్లో ఉన్న వరకు పేరెంట్స్ సపోర్ట్, మంచిగా సపోర్ట్ ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళకి ముందుకు ఎదగడానికి. అదే హోమ్ లో ఉన్న వాళ్ళకి సో చాలా తక్కువ ఉంటుంది, బట్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడాలి అని, బయటకి తీసుకొస్తాం. సో వాళ్ళతో గేమ్స్ ఆడించి, వాళ్ళతో ఇంచక్క ఒక ప్రాపర్ గేమ్ అంటే కబడ్డీ ఉందంటే కబడ్డీలా ఆడాలి. మా వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తాం, ఎవరైతే ప్రొఫెషనల్ కోచెస్ ఉన్నారో, ట్రైనర్స్ ఉన్నారో, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, ముందు వాళ్ళకి నేర్పించండి, వీళ్ళకి గైడ్ చేయండి, వీళ్ళతో గైడ్ వాలంటీర్ ని వాళ్ళకి అసైన్ చేస్తాం. కిడ్ ఎవరైతే గ్రో అవ్వాలని మాకు అడిగారో, వాళ్ళ టాలెంట్ ఉందో వాళ్ళని కలిపెట్టి చేస్తాం వాళ్ళకి. సో బెంగళూరులో కదా, బెంగళూరులో మా వాలంటీర్ అతను డెడికేటెడ్ గా ఉండి ఒక అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. సో అతను ఏంటి ఇప్పుడు స్టేట్ లెవెల్ లో సెలెక్షన్ అయ్యాడు. వీఆర్ వెరీ హ్యాపీ, మా కాజ్ అక్కడి వరకు వెళ్ళింది, మేము సపోర్ట్ చేయగలం, మీటిఓ సపోర్ట్ చేయాలి, వెరీ హ్యాపీ. అలానే మొన్న మనం ఇక్కడ మన చాద్వి కదా, అది చావాడి. సో వాళ్ళకు కూడా దే ఆర్ వెరీ టాలెంటెడ్. ఈవెన్ కబడ్డీ ఆడేటప్పుడు కానీ వాళ్ళకి జస్ట్ మేము చెప్పాం, నార్మల్ గా వాళ్ళకి ఏంటంటే రిలీఫ్ కోసం వి స్పోర్ట్స్ పెట్టాం. అంటే స్టార్టింగ్ మేము హైదరాబాద్ లో స్టార్టింగ్ వి స్పోర్ట్స్ అనమాట. సో వాళ్ళకి ఏమన్నా, వాళ్ళకి నార్మల్ గా గేమ్స్ ఆడిపించాలి, స్పోర్ట్స్ క్లాస్ లో అవుతాయి కదా, స్పోర్ట్స్ అంటే యాన్యువల్ మీట్స్ February 15, అది మన August 15 కానీ January ఇలా February లో అదే స్పోర్ట్స్ ఈవెంట్స్ అవుతాయి February లో. సో ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఇలాగ మామూలుగా ఆడిపిస్తారు కదా, ప్రైజెస్ ఇస్తారు, అలా అని చెప్పి నార్మల్ గా గేమ్ పెట్టాం. దే హ్యాడ్ వెరీ సీరియస్. మేము ఇంకా ఆడిపిస్తున్న రిటర్న్ లో వాళ్ళు లైక్ సో ఇంట్రెస్టెడ్, చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళకి సపోర్ట్ చేయాలనిపించింది. బ్యాడ్మింటన్ కోచ్ ఉన్నారు ఇంకా మా వాలంటీర్స్ లో, అతను ఇస్ అ రియల్ కోచ్. సో అతనికి ఎవరైనా ఇప్పుడు వీఆర్ సర్చింగ్ ద పీపుల్, ఎవరైతే బాగా బ్యాడ్మింటన్ ఆడగలరో వాళ్ళకి ముందుకు తీసుకెళ్లి సపోర్ట్ చేయాలి. ఎవరైతే బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉందో మా వాళ్ళు కోచ్ బుక్ చేయడం కానీ, వాళ్ళకి వెళ్ళడం కానీ, చాలా ఏదో ఒక సపోర్ట్, వాళ్ళకి ఏ హెల్ప్ కావాలి, రూట్ మ్యాప్ మేము అవ్వాలి వాళ్ళకి అని చెప్పి వి స్పోర్ట్. దాని తర్వాత ఇంకొకటి వి సెలబ్రేట్. సో వి సెలబ్రేట్ ఏంటంటే మనము కిడ్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్తూ ఉంటాం, ఆర్ఫనేజెస్ కానీ అలా వెళ్ళి మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము, కేక్ కట్ చేసి ఏదో ఫుడ్ డొనేట్ చేసి రావడం వల్ల. కానీ మనము ఎప్పుడు అనుకోము వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, హ్యాపీగా వెళ్తున్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం, వచ్చేస్తున్నాం, ఓకే, కానీ వాళ్ళకి ఎవరు చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు ఇంకా. సో అలా వచ్చిన థాట్ తోనే ఇది స్టార్ట్ చేసాము. మనం వెళ్ళి వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయడము, వాళ్ళకి ఆ రోజు ఒక స్పెషల్ లాగా ఉంటుంది. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఒక కేక్ తీసుకొని, వాళ్ళకి ఒక గిఫ్ట్, వాళ్ళకి ఒక డ్రెస్. సో వెళ్ళి వాళ్ళకు ఇంకా నార్మల్ గా కేక్ కట్ చేయించడం అది ఎవరైనా చేస్తారు, కానీ వాళ్ళకి ఆ రోజు ఒక స్పెషల్ గా, వాళ్ళని ఒక స్పెషల్ గా చేయడము ఆ రోజు అక్కడ, వాళ్ళకి టైం స్పెండ్ చేయడం, స్నాక్స్ ఇవ్వడం అందరికి. సో ఇప్పుడు మనం బర్త్డే ఉంటుంది, చాక్లెట్స్ ఇస్తూ ఉంటాం అందరికి, సో అలాగా తను స్నాక్స్ ఇవ్వడం అందరికి. సో అదొక ప్యూర్ జాయ్ మూమెంట్ అంతే. అది యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఎందుకంటే అందరికి తెలియాలి, బట్ ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు దీని మీద అని చెప్పి మా వాళ్ళు వెరీ సింపుల్ గా ఆలోచించి మరి వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే చూస్తున్నారు, ఇది పైన నేను చూపెట్టేస్తుంది, చెక్ ద ఈవెంట్స్, నెక్స్ట్ ఈవెంట్స్ ఏమున్నాయో సిటీస్ లో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, చెక్ ద ఈవెంట్స్, డైరెక్ట్ చెక్ చేసుకోండి, కింద ఎక్కడ వెళ్ళకండి. మీరు జాయిన్ అవ్వాలనుకోండి వీటిలో, డైరెక్ట్ జాయిన్, జస్ట్ జాయిన్ అవ్వండి. చిన్న ఫామ్ ఉంటుంది, జస్ట్ మీ నేమ్, మీ అడ్రస్, ఎక్కడి నుంచి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వైజాగ్ నుంచి ఉంటారు, హైదరాబాద్ నుంచి, అలా ఫామ్ వచ్చేసింది. వెరీ సింపుల్, కంటిన్యూ టు డెస్టినేషన్. ఎస్, ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ చూడండి, వెరీ సింపుల్ డీటెయిల్స్, ఏముండదు. మీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కదా, అండ్ యు ఆర్ 18+ ఆర్ నాట్, అంతే. జస్ట్ మా దగ్గర ద యంగెస్ట్ వాలంటీర్ వచ్చేసి 2 years 3 years కూడా ఉన్నారు. షీ వేర్ ద ఎక్సెస్ టీ షర్ట్స్. వాళ్ళ మదర్ లైక్ తను
ఇంకా ఒక మదర్ ఉన్నారు, తను వాళ్ళ బేబీ నాకు తెలిసి 9 months అనుకుంటాను. సో ఆ బేబీతో వచ్చేస్తుంది తను. బేబీని హోల్డ్ చేసుకుని వాలంటీర్కి వచ్చేస్తుంది. బేబీ అలానే ఉంటుంది. ఒక వాలంటీర్ ఫర్ ఎగ్జాంపుల్ తను విజిట్ ఉంటే ఇంకో వాలంటీర్ తీసుకుంటారు. అలా వాలంటీర్ అలా తన దగ్గర వాలంటీర్ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఈవెంట్ అయిపోయిందంటే అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదండి, ఆ చిన్న వాళ్ళకి పాపతో ఇచ్చేస్తారు. ఆడుకుంటూ ఉంటారు. అంటే ఆ చిన్న ఎందుకంటే వాళ్ళకి పాప. ఆడుకోవాలి ఉంటుంది కదా, తను అలా పట్టుకో తిని ఇంట్లో పెట్టదు. వాళ్ళకి బేబీ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేనండి కిడ్స్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి కిడ్స్ ఉంటే మనమే వాళ్ళ కిడ్స్ లా ఉంటాం. ఇంత చిన్న పిల్లల్ని ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా అంటే ఆ పాపని తీసుకొని జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళు ఆడిపిస్తారు ఆ పాపని. సో అదనమాట. నెక్స్ట్ జెండర్ బేసిక్ డీటెయిల్స్ అవి మీకు ఎలా తెలిసింది? బికాస్ ఇది ఎందుకు అని అంటే మాకు ఐడియా వచ్చింది అని అంటే ఒక ప్లాట్ఫామ్ మనకి తెలియాలి, ఎక్కువ వాలంటీర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, మనం ఆ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకా ఎక్కువ మంది ఇప్పుడు ఫ్రెండ్స్ త్రూ వస్తారు చాలా మంది. BTO సో అలా don't have any limits to the volunteers and the events and the homes. మాకు ఒక లిమిట్ అంటూ లేదు. సర్వీస్ ఎంత వరకు అయితే అంతవరకు సర్వీస్ చేస్తాం. మాకు ఇంకా వాలంటీర్స్ వస్తే ఒక్కరోజు ఒక్క ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేసి ఒకే రోజు 10 ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో చేస్తాం. వీఆర్ వెరీ హ్యాపీ. ఎవ్రీ వీక్ ఏదో ఒక సర్వీస్ చేస్తూనే ఉంటాం, దానికి ప్లాన్ చేస్తూనే ఉంటాం. ఇది మనం కనిపిస్తుంది కదా, ఇది ద మెయిన్ గ్రూప్ VTVO, హైదరాబాద్ VTVO. సో నాకు ఇంట్రెస్ట్ ఇందులో వి పాజ్, వి సెలబ్రేట్, వి ఇంక్లూడ్ లో ఉంది కదా. సో నేను వీటిలో జాయిన్ అయ్యాను. ఇవి కాకుండా నాకు ఈ గ్రూప్ కింద, ఈ కమ్యూనిటీ కింద ఇంకెన్ని గ్రూప్స్ ఉన్నాయి. విత్ ద వాలంటీర్స్ అయిపోతుంది. ఇదే జనరల్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ గ్రూప్. దాని తర్వాత మనకు కొద్దిగా జస్ట్ జాయిన్ ద గ్రూప్. ఏ పర్మిషన్లు ఏముండవు, డైరెక్ట్ గా జాయిన్. ఎల్డర్స్ అడ్డా, వి స్పోర్ట్, వి రెడీ, వి రీడ్. ఇవి హైదరాబాద్ లో ఇప్పుడు దాకా స్టార్ట్ అయిన కాజెస్. గ్రూప్ లో ఎవరికైనా మెసేజ్ చేయండి, లేకపోతే గ్రూప్ లో మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈవెంట్ ఎక్కడ ఉందని, ఆ ఈవెంట్ కి వచ్చేసేయండి. మీరు వీటిలో జాయిన్ అయిపోయినట్టుగా. ఇదే మిగతాదంతా మేము చూసుకుంటాం. అక్కడ 2 నిమిషాల్లో మీతో పని అయిపోద్ది. జస్ట్ 1 minute వర్క్ 1 minute లో అయిపోద్ది. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ధైర్యం చేసి అడిగేసి మాకు వచ్చి కలిపితే వీఆర్ ద VTO వాలంటీర్స్. అంతేగాని మీరేమి ఒక 1 rupee మీ పాకెట్ నుంచి పెట్టడం కానీ అలాంటిది ఏమీ ఉండదండి VTVO. జస్ట్ టైం. థ్యాంక్స్ టు యూ గైస్. మా వర్డ్ ని స్ప్రెడ్ చేయడానికి ఈ రోజు వచ్చిన టాల్ రేడియో వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి మా ఇంటర్వ్యూ చేసినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. మీకు మీరుగా మా గురించి తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చి చెప్పాలి, మా గురించి చెప్పాలి అని ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా కాజెస్ చేసి మా గురించి తెలుపుతున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. స్పెసిఫిక్ గా చూస్ చేసుకుంటున్నారు, లైక్ వీటికే వెళ్ళాలి, వీటితోనే ఇలా ఇంటర్వ్యూస్ చేయాలి అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు VTVOని సెలెక్ట్ చేసుకున్నందుకు. వీఆర్ వెరీ హ్యాపీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ లో కూడా చాలా కలిసి చేద్దాం ఈవెంట్స్. ఎందుకంటే బికాస్ మా మోటో ఎందుకంటే మేము సోషల్ మీడియాకు ఆర్గనైజేషన్స్ వచ్చింది అని అంటే మోటో ఏంటంటే అందరికీ తెలియాలి, అవసరం ఎవరికి ఉందో. మాకు చాలా మంది వాలంటీర్స్ చెప్పారు వీళ్ళకి అవసరం ఉంది అని చెప్పేసి. బికాస్ మనకి ఇప్పుడు రేడియోస్, టెలిఫోన్స్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు సోషల్ మీడియా అంత ఇంపార్టెంట్. సో సర్వీస్ చేస్తేనే మన కాదు, సోషల్ మీడియాలో చెప్పాలి. చెయ్యని వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది, చేసే వాళ్ళకి మోటివేషన్ అవుతుంది. ప్లస్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళ అవసరాలు కూడా VTO తెలుస్తుంది. సో వాటన్నిటి కాదు సోషల్ మీడియా ఒక బ్యారియర్. సో తెలియాలి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్ ఫర్ మా ఇంటర్వ్యూ చేసి మా గురించి అందరికీ చెప్తామన్నందుకు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.